గురుగారు, పాత ఇంటి నుంచి సొంతింటికి లేదా అద్దింటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళకూడని వస్తువులేమన్నా ఉన్నాయా? మనం ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్తున్నప్పుడు, అది సొంత ఇల్లైనా సరే, అద్దిల్లైనా సరే, అక్కడికి తీసుకువెళ్ళకూడనివి కొన్ని ఉంటాయి. అసలు మనం ఇంట్లో పెట్టుకోకూడనివి కొన్ని ఉంటాయి. ఆహా! అవి ఇంట్లో ఉంటే దరిద్రమే. వాటిని ఇంట్లో పెట్టుకొని, ఆ దరిద్రమంతా అనుభవించి, హ్మ్. మళ్ళీ కొత్త ఇంటికెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాటిని తీసుకొని పోవటం అనవసరం. ఉండకూడని వస్తువులు ఇంట్లో ఉండకూడదు, తీసేయాలి. ఈ కొత్త ఇంటికి ఎందుకెళ్తాం మనం? ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాము, లేకపోతే ఇంకొక పెద్ద ఇల్లు కావాలనో, చిన్న ఇల్లు కావాలనో, లేకపోతే ఇక్కడ ఫలితాలు బాగలేవు అక్కడికి వెళ్తే బెటర్గా ఉంటుందనో, ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఒక మార్పు జరుగుతున్నది అంటే దాని ఉద్దేశం మనకు జీవితంలో కూడా ఒక మార్పు రాబోతుందని. ఇల్లు మారుతున్నామంటే తప్పకుండా లైఫ్లో చేంజ్ వస్తుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. హ్మ్. ఈ మార్పులు జరుగుతాయి, చాలా మార్పులు జరుగుతాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, మిక్స్డ్ కావచ్చు. ఒక ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం జనరల్గా మంచి జరగాలని ఆశిస్తాం. మంచి జరగాలి, ఇప్పటికంటే ఫలితాలు బాగుండాలనో, ఒక ట్రాన్స్ఫర్ అయ్యి ఇల్లు మారినా సరే, మనకి ఏ కారణం చేత ఇల్లు మారినా సరే, ఇక మనం లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ అని అనుకుంటాం. అటువంటప్పుడు మనం దానికి తగిన పద్ధతిలోనే ఇల్లు మారవలసి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు మారేటప్పుడు ఈ పాత ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాడిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏమున్నాయి సమస్తం. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకోపోకూడని కొన్ని ఉంటాయి అన్న విషయం కూడా వాళ్ళకి మైండ్లో ఉండదు. ఎందుకంటే అన్ని పనికొచ్చే వస్తువులు తీసుకొని వెళ్తారు. మనం ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ కొత్త ఇల్లు కట్టిన యజమాని గృహప్రవేశం చేసి హ్మ్. ఆ తర్వాత ఇల్లు కిరాయికి ఇవ్వచ్చు, లేదా గృహప్రవేశం చేయకపోవచ్చు. గృహప్రవేశం చేసి మనకు కిరాయికి ఇచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, గృహప్రవేశం చేయకపోతే ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించాలి అన్నది డిఫరెంట్ మ్యాటర్ అది. హ్మ్. కానీ మీరు ఇల్లు మారి సొంతింటికి కానీ కిరాయి ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు అశుభాన్ని కలిగించే వస్తువులు ఏవి తీసుకెళ్ళకూడదు. అశుభం కలిగించే వస్తువులు అంటే ఏంటి? కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం పాతింట్లో వాడేసిన జీర్ణావస్థలో ఉన్న వస్త్రములు ఏవి తీసుకొని వెళ్ళకూడదు. అంటే చిరిగిపోయిన వస్త్రాలు, బాగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం వంటగదిలో మసిగుడ్డలు వాడతాము. ఆ మసిగుడ్డలు అక్కడక్కడ కొంచెం మంట తాకి కాలిపోయి కూడా ఉండొచ్చు. హ్మ్. బాగా మురికి పట్టి ఉంటాయి, మసిపట్టి ఉంటాయి. ఇట్లాంటివి తీసుకొని వెళ్ళకూడదు. వీళ్ళేం చేస్తారు, స్టవ్తో పాటు ఇవన్నీ తీసుకొని వెళ్తారు. అక్కడ కూడా పనికొస్తాయి కదా అని. అంటే అనాలోచితంగా చేస్తారు. ఇవి తీసుకెళ్ళకూడనివి. హ్మ్. ఏదైనా సరే కాలిన వస్తువు మనం తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. ఓకే. అది మసిగుడ్డ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కర్టెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాలిపోయినటువంటి ప్లాస్టిక్ వీళ్ళు ఇవన్నీ కూడా. అందులో మనం అనాలోచితంగా ఈ కాలిపోయిన ఏవేవి తీసుకెళ్తామంటే మసిగుడ్డలు తీసుకెళ్తాము, కొంచెం కాలి డ్యామేజ్ అయిన కర్టెన్స్, డోర్ కర్టెన్స్ ఉంటే అవి తీసుకెళ్తాము, మన పూజా గదిలో అగరబత్తులు ఇవన్నీ పడి కాలిపోయినటువంటి ఫ్రేమ్స్ ఉన్నటువంటి దేవుని పటాలు ఇవన్నీ తీసుకొని వెళ్తాము. అవును. ఇవన్నీ మనం అవాయిడ్ చేయలేనివి. సో ఇవి తీసుకెళ్ళకూడదు. ఇట్లా ఏవి మీకు తోస్తే అవి కాలినవి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అంటారు, పాతింట్లో వాడిన చీపురుని కూడా కొత్తింటికి తీసుకెళ్ళొద్దంటారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇవన్నీ తీసుకెళ్ళకూడనివే. చీపురు కూడా? చీపులు అవన్నీ కొత్త ఇంట్లో కొత్తవి వాడుకోవాలి. పాత ఇంట్లో ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. వాడిన పాదరక్షలు తీసుకొని వెళ్ళొచ్చు. హుహు. ఆ పాదరక్షలు కూడా చిరిగిపోయినవి, విరిగిపోయినవి ఇట్లా ఉండకూడదు. వాడుకోవటానికి కన్వీనియంట్గా ఉండాలి. చిరిగిపోయి విరిగిపోయి ఇట్లాంటివి ఉంటే తీసుకెళ్ళకూడదు. హ్మ్. ఇట్లాంటివి అనేక ఉంటాయేమో, మనకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎండిపోయినవి తీసుకెళ్ళకూడదు మళ్ళీ. ఎండిపోయినవి ఏముంటాయి? ఎండిపోయినవి అంటే మనం తొట్లల్లో వేసుకున్న మొక్కలు ఎండిపోయి ఉంటాయి. హ్మ్. తులసి నిద్రపోయి ఉండొచ్చు. అది ఏ రకమైన మొక్క అయినా సరే అది ఎండిపోయి ఉన్నప్పుడు అవి తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. హుహు. ఆ మొక్కలు బాగా ఎండిపోయి ఉంటే వాటిని అక్కడే తీసేసి కేవలము తులసి అని కాదు, ఏదైనా మొక్కలు ఎండిపోయి ఉంటే వాటిని తీసేసి ఈ తొట్టి, మట్టి హ్మ్. వీటిని మాత్రం తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు మనం. హ్మ్. బాగా చక్కగా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు ఉంటే తీసుకొని వెళ్ళచ్చు. ఇవి కాలినవి, ఎండినవి. మళ్ళీ బాగా చిరిగిపోయినవి ఉంటాయి.
అవన్నీ కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు. అంటే ఏ విధంగా చిరిగిపోయినాయి అంటే అనేక రకాలు ఉంటాయి చిరిగిపోయినవి. ఏవైతే జీర్ణావస్థలో ఉండి చిరిగిపోయినాయో వాటిని తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. అట్లాగే మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళిన రోజే అక్కడ గోర్లు తీసుకోవటాలు, వెంట్రుకలు తీసేయటాలు ఇవన్నీ చేయకూడదు. అవన్నీ ఏమన్నా ఉంటే పాతింట్లో చేసుకొని వెళ్ళాలి. కొత్త ఇంట్లోకి ఇవన్నీ చేయటానికి వెళ్ళలేదు. కొత్త ఇంట్లో ఈ ఈ కొన్ని విషయాలు నేను చెప్పాను. ఇంకా చాలా విరిగిపోయిన విషయాలు ఉంటాయి. అంటే కుర్చీలు, బల్లలు విరిగిపోయి శిథిలావస్థలో ఉంటాయి. ఇవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆల్రెడీ మీరు ఉన్న ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ని బాగా డెవలప్ చేసి పెట్టాయి. వీటిని తీసి పారేస్తే మీకు నెగటివ్ వైబ్రేషన్స్ పోతాయి. అటువంటిది ఒక కొత్త ఇంట్లో న్యూట్రల్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఒక కొత్త ఇంట్లోకి మీరు వెళ్తున్నప్పుడు అక్కడికి నెగటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవన్నీ తీసుకెళ్ళి పెట్టడం వల్ల అక్కడ నెగటివ్ వైబ్రేషన్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి. సో మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఎక్కడ వస్తాయి? అందుకని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనము మారిన ఇంట్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.